నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా రాష్ట్రంలో డ్రగ్స్ గంజాయితో పాటు ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న మందు మాదక ద్రవ్యాలను కట్టడి చేస్తామని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసిం తెలిపారు. అనుమతులు లేకుండా పబ్బులు బార్లలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు చేపడతామంటున్న ప్రతినిధి రంజిత్ ఫేస్ టు ఫేస్. ఎక్సైజ్ శాఖ నుంచి కూడా ఇప్పటికే భారీగా కూడా సేల్స్ అనేవి ఉన్నాయి. దానిలో భాగంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో న్యూ ఇయర్ వేడుకలకు కూడా అతి తొందరగా అంటే 10 రోజుల కాలమే ఉంది. దానిపైన పోలీసులు అనేది కూడా ఎలాంటి యాక్షన్ చేస్తున్నారు, పోతే ఏదైతే హైదరాబాద్ నగరం కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఈ న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించిన వేడుకల్లో కూడా పోలీస్ విభాగం, ఎన్ఫోర్స్మెంట్ విభాగం కూడా ఏ విధంగా చర్యలు తీసుకుంటుందని మనతో మాట్లాడడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కాసిం గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు రాష్ట్రంలో న్యూ ఇయర్ వేడుకలు కూడా ఉన్నాయి, దానికి యువత కావచ్చు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. దానిపైన వచ్చేసి మీరు ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాము. ఇది న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా మన ఈరోజు అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇది ఉంది. ఇది వారంలో మన ఈ స్పెషల్ డ్రైవ్ పెడుతున్నాము. ఇది స్పెషల్ డ్రైవ్ది ఫోకస్ ఏరియా 2 విషయం మీద ఉంది. ఒక ఎన్డీపీఎల్ మీద ఉంది, ఒక ఎన్డీపీఎస్ మీద ఉంది. ఎన్డీపీఎల్ అంటే బయట నుండి అన్లైసెన్స్ లిక్కర్ వస్తుంది, మనకి రెవెన్యూ తగ్గిపోతుంది, దాని మీద బాగా చర్య తీసుకుంటున్నాము. సెకండ్ ఉంది మనకి డ్రగ్స్ వస్తుంది, నార్కోటిక్ సబ్స్టెన్స్ వస్తుంది, దాని కూడా మనం ఏ రూట్స్ ఉన్నాయి దాని రూట్స్ మీద వాచ్ పెట్టి, చెక్ పోస్ట్ పెట్టి, స్పెషల్ ఇన్ఫర్మేషన్ పెట్టి మనకు ఆపరేషన్ చేస్తున్నాము. ఇది ఒక వారం టోటల్గా టీమ్స్కి పంపడం జరిగింది, ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం ఈ రోజు నుండి స్టార్ట్ అయిపోయింది. దీంతో మనకు బాగా నమ్మకం ఉంది कि we will be able to मतलब कि completely मतलब कि stop this inflow of all this illegal things. దాంతో పాటుగా కూడా అంటే ఇప్పుడు న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించిన ఆల్రెడీ కూడా ఇక్కడ అంటే పోలీస్ విభాగం కావచ్చు, ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఏ విధంగా అనేది పనిచేయబోతుంది? చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ తో మనకి ఇది కోఆర్డినేషన్ విషయం, లోకల్ పోలీస్ ఉంటుంది, మనకు ఈగల్ టీమ్ టీజీ న్యాబ్ ఉంది, దాని తర్వాత డీసీఏ కూడా ఉంది. నేను కూడా అక్కడ मतलब ఇది 4 కలిసి మన ఒక ఇది సెలబ్రేషన్. సో నో offenses should come which is कि not good for public कि సేఫ్టీ సందర్భంగా. సో ఫస్ట్ మన జిహెచ్ఎంసీ ఏరియాకి ఫోకస్ పెడుతున్నాం. దాంట్లో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ అందర్ బార్స్ అండ్ పబ్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఫాలో ద లైసెన్స్ కండిషన్స్, దిస్ ఈజ్ అ మస్ట్. మైనర్ కానీ లైసెన్స్ కండిషన్ ఉంటుంది, దీనికి పాటించాలి. టైమింగ్ కానీ ఉంటుంది ప్రభుత్వం నుండి, అదే పాటించాలి. దాని తర్వాత కరెన్సీ పీరియడ్ ఆఫ్ లైసెన్స్ ఉంటుంది, వ్యాలిడిటీ, అదే కూడా పాటించాలి. వితౌట్ పర్మిషన్ ఈవెంట్ పెట్టుకున్నారా, అదే కూడా పాటించాలి. సో ఆల్ దిస్ లైసెన్సింగ్ కండిషన్ ఇఫ్ ఇట్ ఈస్ వైలేటెడ్ వీ విల్ టేక్ యాక్షన్. దెర్ ఇస్ నో థర్డ్ వే, సెకండ్ వే. నంబర్ 2 మనకు ఎస్హెచ్ఓ కదా, పోలీస్ అండ్ ఎక్సైజ్, అదే కూడా చెప్పాము కోఆర్డినేషన్లో కొద్దిగా పెట్రోలింగ్ పెట్టండి. ఎక్కడ వనరబుల్ ప్లేసెస్ ఉన్నాయి, ఎక్కడ కూడా అఫెన్స్కి అవకాశం ఉన్నాయి, అదే ఏరియాలో మన వాళ్ళు కూడా తిరగాలి అలాంగ్ విత్ పోలీస్ అండ్ ఎక్సైజ్ ఆఫీషియల్స్ షుడ్, సో దట్ పబ్లిక్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సార్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలోనే హైదరాబాద్ అనే నడిబొడ్డులో కూడా దాదాపు ఇతర రాష్ట్రాల నుంచి కావచ్చు, ఈవెన్ గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా గాంజా అనేది రావడం జరుగుతుంది. దానిపైన ఎలాంటి ఉక్కుపాదం చేయబోతున్నారు, దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? గాంజా మీద బాగా దృష్టి ఉంది. ఇది కేవలం న్యూ ఇయర్ సందర్భంగా కాదు, మనం ఇది 6-7 మంత్స్ నుండి మనం ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం. దాని ఫోకస్తో మనం ఒక పెద్ద వర్క్ జరిగింది కదా. కొత్తగూడెంలో మన 6 వెపన్స్ పట్టుకున్నాము, దాని తర్వాత 105 kgs గాంజా కూడా సప్లై అదే ఇన్ఫర్మేషన్ బేస్డ్ మనకు ఒడిశా నుండి ఇన్ఫర్మేషన్ వచ్చింది, మనం పట్టుకున్నాము. సో అదేవిధంగా చెక్ పోస్ట్ మనకు 20 ఉన్నాయి స్టేట్స్లో, అదే చెక్ పోస్ట్కి స్ట్రెంగ్తెన్ చేశాము, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. అండ్ ఇన్ఫర్మేషన్ బేస్డ్ మనం ఆపరేషన్ చేస్తాం, చాలా సక్సెస్ కూడా వస్తుంది. సో వీఆర్ కీపింగ్ వాచ్ ఆన్ దిస్ ఏఓబి రూట్ ఫ్రమ్ కొత్తగూడెం, దిస్ ఖమ్మం, సూర్యాపేట, దాని తర్వాత ఆ సైడ్ మనుగూరు, వరంగల్, ములుగు, ఆ సైడ్ కూడా తో మన టీమ్స్ ఆపరేషన్లు ఉన్నాయి. అండ్ వీఆర్ కాన్ఫిడెంట్ దట్ విల్ స్టాప్ ఇట్. నెక్స్ట్ ఇష్యూ ఈజ్ అబౌట్ దిస్ స్మాల్ मतलब कि సింథటిక్ డ్రగ్స్ కమింగ్ ఫ్రమ్ అదర్ స్టేట్స్, లైక్ సే ఫర్ ఇన్స్టెన్స్ కొన్ని మనకు బెంగళూరు నుండి వచ్చింది, కొన్ని బాంబే, అదే మీద కూడా మన టీజీ న్యాబ్తో కలిసి పని చేస్తున్నాము. అండ్ వీ విల్ క్రాక్ డౌన్ ఆన్ దాట్. సరే, ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరిగినాయి, దాంట్లో కూడా
కుటుంబం అనేది కూడా ఎక్కువ అనేది కూడా చేస్తున్నారని తెలిసింది. రేపు రాబోయేది కూడా సార్వత్రిక జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి. దాన్ని చూసుకున్నట్లయితే దీనిపైన మీరు చర్యలు తీసుకోవడం అనేది కూడా ఎలాంటి ప్రణాళికను సిద్ధం చేయబోతున్నారు సార్? మనం కుటుంబం మీద అంటే ఇల్లీగల్ డిస్టిలేషన్ ఆఫ్ దట్ లిక్కర్ బాగా ఫోకస్ ఏరియా ఉన్నాయి. ఇది చూస్తే మేము ఎనీ టైం కంపేర్ చేస్తే ఇది తగ్గిపోయింది, తగ్గిపోతుంది. మన లాస్ట్ ఇయర్తో చూస్తే ఈసారి మనం ఫిగర్ చూస్తే ఈసారి మా దగ్గర ఉంది, ఎక్కువ చేశాము, ఎక్కువ పర్సన్స్కి అరెస్ట్ చేయడం జరిగింది, ఎక్కువ వాష్ డిస్ట్రాయ్ చేయడం జరిగింది, ఎక్కువ మతలబ్కి కేసెస్ పెట్టాము. ఇంకా ఆలం కానీ ఎక్కువ పట్టుకోవడం జరిగింది, బ్లాక్ జారీ కూడా ఎక్కువ పట్టుకోవడం జరిగింది. ఎలక్షన్ వస్తే కొన్ని ఎక్కువ ఫోకస్ పెడతాము, అదే సరే, బట్ మనకి ప్రతిరోజు ఇది ఫోకస్ ఏరియా ఉంది. నేను చెప్పిన ప్రకారం ఇది తగ్గిపోయింది అండ్ విల్ కీప్ పుటింగ్ దట్ ప్రెషర్, ఎస్పెషలీ ఇన్ దిస్ వారంగల్ డిసి ఏరియా, దాని తర్వాత ఆదిలాబాద్ డిసి ఏరియా, దాని తర్వాత కొన్ని పార్ట్స్లో మన కొత్తగూడెం, ఖమ్మం, నిజామాబాద్ పార్ట్స్ అదే ఉంది, ప్యాటర్న్స్ ఉన్నాయి. దీనికి మన ఫోకస్ పెట్టి ఇది స్పెషల్ డ్రైవ్లో కూడా ప్రతిరోజు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ నుండి కూడా మనం ఆపరేషన్ చేస్తున్నాము, టాస్క్ ఫోర్స్ నుండి కూడా ఆపరేషన్ నడుస్తుంది ఎక్కడి నుంచి. సో వీఆర్ కాన్ఫిడెంట్ దట్ ఇట్ విల్ బి కంట్రోల్ అండ్ ఇట్ ఈస్ అండర్ కంట్రోల్ యాజ్ ఆఫ్ నౌ. ఇది ఫైనల్గా చూసుకున్నట్లయితే న్యూ ఇయర్ వేడుకల్లో కూడా ఖచ్చితంగా రాష్ట్రం మొత్తం కావచ్చు, హైదరాబాద్ మొత్తం కూడా ఖచ్చితమైన భద్రతా ఏర్పాట్లను చేసి కూడా డ్రగ్స్తో పాటుగా మాదక ద్రవ్యాలు కూడా హైదరాబాద్ చేరకుండా ప్రయత్నాలు చేస్తామని చెప్తున్నారు. దాంతో పాటుగా చూసినట్లయితే ఇప్పటికే నగరంలో కావచ్చు, దాంతో పాటుగా వచ్చేసి గాంజాని నిర్మూలించడంలో కూడా దాదాపు 20 టీంలుగా కూడా ఆపరేషన్ చేస్తున్నాము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒకవైపు గాంజా కావచ్చు, దాంతో పాటుగా సారా లాంటి గుడుంబ లాంటిని కూడా బ్యాన్ చేయడానికి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిద్ధంగా ఉందని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కాసిం చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీధర్తో రంజిత్ టీనీస్, హైదరాబాద్.